హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 216. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలు ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. కామెంట్స్ చూసే ముందు కొద్దిగా బైక్ న్యూస్ అయితే ఉంది, వాటి గురించి చూద్దాము. ఫస్ట్ న్యూస్ విషయానికి వస్తే హీరో దగ్గర అడ్వెంచర్ వెహికల్ అయితే ఉంది, హోండా దగ్గర అడ్వెంచర్ వెహికల్ అయితే ఉంది, సుజుకి దగ్గర అడ్వెంచర్ వెహికల్ అయితే ఉంది. రీసెంట్గా టీవీఎస్ కంపెనీ వాళ్ళు కూడా అడ్వెంచర్ వెహికల్ అయితే లాంచ్ చేశారు కదా. అలాగే బజాజ్ వెహికల్ దగ్గర అడ్వెంచర్ వెహికల్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఒక అడ్వెంచర్ వెహికల్ అయితే తయారు చేయబోతా ఉన్నారు. కొన్ని స్పై షాట్స్ అయితే నేను చూసాను, ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి వెహికల్ అయితే ఇలా ఉండబోతా ఉందన్నమాట. ఈ ఇయర్ ఎండింగ్ లో కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ లో కానీ మనం బజాజ్ దగ్గర నుంచి ఒక అడ్వెంచర్ వెహికల్ అయితే చూడొచ్చు. ఎవరైతే అడ్వెంచర్ వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రజెంట్ బెస్ట్ వెహికల్ అయితే టీవీఎస్ RTX 300 అనమాట. బడ్జెట్ లో వచ్చేస్తుంది, మంచి స్పెసిఫికేషన్స్ తో మనకి ఆ వెహికల్ లభిస్తూ ఉంది. ఆల్రెడీ ఆ వెహికల్ మీద ఒక వీడియో కూడా రికార్డ్ చేశాను, మీరు అది కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. బజాజ్ వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అవబోతా ఉన్నారు కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్ లో ఇంకా మంచి స్పెసిఫికేషన్స్ తో వెహికల్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర KTM టెక్నాలజీ అయితే ఉంది కాబట్టి ఇంకా మంచిగా తయారు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఎవరైనా అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ విషయానికి వస్తే టాటా దగ్గర నుంచి రీసెంట్ గానే టాటా కంపెనీ వాళ్ళు టియాగో ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేశారు. వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఎవరైతే బడ్జెట్ లో టాటా కార్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో మంచి బిల్ట్ క్వాలిటీతో వాళ్ళైతే ఈ కార్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పటికి హీరో దగ్గర నుంచి HF డీలక్స్, స్ప్లెండర్ ప్లస్ ఈ రెండు వెహికల్స్ కూడా E85 పెట్రోల్ కి సపోర్ట్ చేసేలాగా ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్ తో వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. మనకి నెక్స్ట్ మంత్ నుంచి ఇవి అవైలబిలిటీలో ఉండే అవకాశం అయితే ఉంది. చాలా మంది అయితే ఈ వెహికల్స్ మీద వీడియోస్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అతి త్వరలో నేను ఆ వెహికల్స్ వన్స్ మనకి ఆంధ్రప్రదేశ్ లోకి రాగానే నేను ఒక వెహికల్ తీసుకొని రివ్యూ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి క్లాసిక్ 350, బుల్లెట్ 350 వెహికల్స్ వాళ్ళ దగ్గర ఎంత ఫేమస్, అలాగే 650cc ఇంజిన్స్ కూడా ఫేమస్ అనమాట. ఆల్రెడీ క్లాసిక్ 650 వెహికల్ అయితే లాంచ్ చేశారు కదా. లాస్ట్ ఇయర్ బుల్లెట్ 650 అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు, ఆల్రెడీ లాంచ్ అయిపోయింది అనమాట. ఈ వెహికల్ కూడా మీరు ఇంకా నుంచి బుక్ చేసేసుకొని పర్చేస్ చేయొచ్చు. కాకపోతే వెహికల్ వెయిట్ అయితే చాలా ఎక్కువైతే ఉండిద్ది. ఇంకా కామెంట్స్ విషయానికి వస్తే ఎడిటర్ కామెంట్ చేశారు, అన్న హీరో డెస్టినీ 125 తీసుకోవచ్చా కంపేర్ టు యాక్సెస్ 125 బై బెస్ట్ పవర్ అండ్ బెస్ట్ మైలేజ్. మైలేజ్ ఎక్కువ, పవర్ అండ్ టార్క్ ఎక్కువ కావాలనుకుంటే యాక్సెస్ 125 అయితే కంపేర్ చేసుకుంటే మీకు హీరో డెస్టినీ 125 అయితే చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. ఈ టాపిక్ మీద రెండింటిని కంపేర్ చేస్తూ మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో అయితే నెక్స్ట్ వీక్ నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అందుట్లో ఇంకా ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాము. నెక్స్ట్ రవిశంకర్ అయితే కామెంట్ చేశారు, బ్రో ట్రైంఫ్ బాన్విల్ 350 సంగతి ఏంటి బ్రో, వస్తుందా వెయిట్ చేయాలా అని చెప్పేసి. మీరు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, ఖచ్చితంగా మనకి ట్రైంఫ్ దగ్గర నుంచి బాన్విల్ 350 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మనకి మంచి మంచి వెహికల్స్ అయితే ఫర్దర్గా లాంచ్ అవబోతా ఉన్నాయి కాబట్టి ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి మంచి వెహికల్స్ అయితే వస్తాయి. కానీ నాకు ఇప్పుడు ఎమర్జెన్సీగా ఒక వెహికల్ కావాలి, అర్జెంట్గా నేను కొనుక్కుంటాను అంటే మాత్రం ట్రైంఫ్ కంపెనీలో స్పీడ్ 350 అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు అయితే కామెంట్ చేశారు, ఒకసారి 15 లీటర్స్ బైక్ ట్యాంక్ ఫుల్ చేసి మైలేజ్ టెస్ట్ చేసి రెండోసారి 1 లీటర్ పోసి మైలేజ్ టెస్ట్ చేస్తే మైలేజ్లో ఏమైనా తేడా ఉంటుందా అని చెప్పేసి. చెప్పలేం బ్రో, అది మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి ఉండిద్ది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మైలేజ్ అయితే వస్తుంది అనమాట. కొంతమంది స్లోగా పోనిస్తుంటారు, కొంతమంది స్పీడ్గా పోనిస్తుంటారు. ఇప్పుడు మీరు సింగిల్గా ఆఫ్ రోడ్లో వెళ్ళారనుకోండి ఒక మైలేజ్ అయితే వస్తుంది. 15 లీటర్స్ ఫుల్ ట్యాంక్ చేసుకుని మీరు ఒక 4-5 డేస్ లేకపోతే 10 డేస్ యూజ్ చేసుకున్న తర్వాత మీకు మైలేజ్ చెక్ చేసుకుంటే ఒకలాగా అయితే వస్తుంది. 1 లీటర్ పోసిన తర్వాత ఒకలాగా అయితే వస్తుంది అనమాట. ఎవరికి ఒకేలాగా మైలేజ్ అయితే రాదు. కాబట్టి నేను వీడియోస్లో కూడా మీకు అదే చెప్తూ ఉంటాను, 35 to 40 లేకపోతే 45 to 50 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి తక్కువే క్యాలిక్యులేట్ చేసుకుని బైక్ కొనుక్కోండి. దాన్ని బట్టి తర్వాత మీకే మంచి మైలేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ జీజీ లిరిక్స్ అయితే కామెంట్ చేశారు, అన్న డ్యూక్ 250 దసరాకి కొందాం అనుకుంటున్నా, కానీ మనకున్న సిచ్యువేషన్కి పెట్రోల్ అమౌంట్ చూస్తే బాగా పెరుగుతుంది. ఫ్యూచర్లో పెట్రోల్ రాకపోతే ఆ బైక్స్ పరిస్థితి ఏంటి, ఈ ఇయర్లో కొనుక్కోవచ్చా లేదా ఆ అమౌంట్తో వేరే బైక్ ఏదైనా కొనుక్కుంటే బెటరా, ఒకవేళ పెట్రోల్ రాకపోతే ఇప్పుడున్న పెట్రోల్ బైక్స్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. బ్రో మీకు డ్యూక్ 250 ఇష్టం ఉంటే మీరు కొనుక్కోండి. పెట్రోల్ అయితే అంత తొందరగా అయితే ఏమీ అయిపోదు, గవర్నమెంట్ అయితే సప్లై చేస్తూనే ఉండిద్ది అనమాట. 10 to 15 ఇయర్స్ కాకపోతే 20 ఇయర్స్ అయినా సరే మనకి పెట్రోల్ అయితే వస్తూనే ఉండిద్ది. సో మీరు రా పెర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం మీకు పెట్రోల్ వెహికల్సే బెస్ట్ అని చెప్తాను. ఎలక్ట్రికల్ వెహికల్స్లో మీకు ప్రజెంట్ అయితే అంతా పవర్ అండ్ టార్క్ జనరేట్ చేసే వెహికల్స్ అయితే లేవు. ఎక్కువ పవర్ అండ్ టార్క్ ఉన్న వెహికల్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి. కాబట్టి కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి. ఇంకా ఉన్న వెహికల్స్ పరిస్థితి ఏంటంటే నేను చెప్పలేను బ్రో, ఫ్యూచర్ అయితే మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. సో మీరు ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోండి. నెక్స్ట్ మురళి అయితే కామెంట్ చేశారు, బ్రో టీవీఎస్ రొనిన్ తీసుకోవాలా లేదా N250 తీసుకోవచ్చా చెప్పండి బ్రో అని చెప్పేసి. బ్రో మీకు రెండు వెహికల్స్ కూడా ఆయిల్ కూల్డ్ ఇంజిన్స్తో లభిస్తూ ఉన్నాయి. ఇందులో మీకు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది రొనిన్లో. అలాగే మీకు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ కానీ ఈ డిజైన్ చాలా బాగుండిద్ది అనమాట, కొద్దిగా యూనిక్గా ఉండిద్ది. లేదు నాకు కొద్దిగా షార్ట్ అండ్ స్వీట్గా స్లిమ్గా ఉండాలి, అంత లావుగా ఉండటం నాకైతే ఇష్టం లేదు, కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే N250 కొనుక్కోవచ్చు. రొనిన్తో కంపేర్ చేసుకుంటే
N250లో పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో రెండు కూడా బెస్ట్ మోటార్ సైకిల్స్ అని చెప్తాను. మీకు కంఫర్ట్ విషయానికి వస్తే టీవీఎస్ రోనిలో చాలా మంచి కంఫర్ట్ అయితే ఉండిద్ది, ఫ్యామిలీ కోసం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ N250లో అంత ఎక్కువ కంఫర్ట్ అయితే ఉండదు రోనితో కంపేర్ చేసుకుంటే. కాబట్టి 1-2 సార్లు మీరు టెస్ట్ రైడ్ చేసి ఏది బాగా నచ్చిందో అది మీరు కొనుక్కోండి. నెక్స్ట్ షబీర్ థింగ్స్ అయితే కామెంట్ చేశారు, బ్రదర్ మా తమ్ముడు డైలీ మార్కెటింగ్కి 40-50 కిలోమీటర్స్ కమ్యూట్ చేస్తుంటాడు. జూపిటర్ 110తో అస్తమానం రిపేర్స్ వస్తున్నాయి కాబట్టి 2022 మోడల్ BS6 దాన్ని అమ్మేసి SP 125 తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే బెస్ట్ సజెస్ట్ చేస్తారా ప్లీజ్ అని చెప్పేసి. లేదు బ్రో, మీకు హోండా షైన్ SP 125 అయితే బాగుండిద్ది. హోండా షైన్ 125 అయినా షైన్ SP 125 అయినా మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఏదైనా ఒకటి కొనుక్కోండి. అదైతే కమ్యూటర్ పర్పస్గా లైట్ వెయిట్తో తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది కాబట్టి మీకైతే ఆ వెహికల్ బాగుండిద్ది. కొంచెం మనీ ఎక్కువ పెట్టుకుంటానంటే హోండా యూనికాన్ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే కమ్యూటర్ పర్పస్గా మైలేజ్ రావాలన్నా రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండాలన్నా సరే మీకు అవి చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు జూపిటర్ అమ్మేస్తా అంటున్నారు కదా, సో జూపిటర్కి మంచి రీసేల్ వాల్యూ ఉండిద్దో లేదో నాకైతే తెలియదు, కానీ అంటే కండిషన్ బట్టి ఆ వెహికల్ బాగుంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. కానీ హోండా వెహికల్స్కి అయితే మాత్రం మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది. అటు ఇటుగా ఎవరో ఒకరు కొనేసేసుకుంటారు. కాబట్టి మీరు హ్యాపీగా షైన్ SP 125 అయితే మీ బ్రదర్కి కొనిపించవచ్చు. నెక్స్ట్ గాడ్ స్వామి మిషన్ అయితే కామెంట్ చేశారు, బెస్ట్ అడ్వెంచర్ బైక్ అండర్ 4 lakhs, బెస్ట్ సస్పెన్షన్, ట్యూబ్లెస్ టైర్స్. బ్రో మీకు 3 lakhs లోపు అయితే TVS RTX 300 అయితే చాలా బాగుంటుంది. 4 lakhs లోపు అయితే మాత్రం KTM అడ్వెంచర్ 350 కానీ 390 కానీ మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒకటైతే పర్చేస్ చేయొచ్చు. RTX 300తో కంపేర్ చేసుకుంటే మంచి సస్పెన్షన్ అనేది మీకు KTM అడ్వెంచర్ 350 అండ్ 390లో అయితే ఉన్నాయి. ఇంకా ట్యూబ్లెస్ టైర్స్ అంటే రెండింటిలో కూడా మీకు ట్యూబ్లెస్ టైర్స్తోనే ఉంది కాబట్టి మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. సో 4 lakhs దాకా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక 10,000-15,000 రూపీస్ యాడ్ చేసుకుని KTM వెహికల్కి అయితే వెళ్ళిపోమని చెప్తాను. నెక్స్ట్ దినేష్ అయితే కామెంట్ చేశారు, అన్న 1 month నుంచి అడుగుతున్న పల్సర్ NS 400Z రివ్యూ కోసం, ఈజ్ ఇట్ వర్త్ బయింగ్ నౌ విత్ 350cc, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ అని చెప్పేసి. బ్రో మనకి 400cc నుంచి డౌన్ గ్రేడ్ అయితే చేశారు 350ccకి, అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ అయితే బాగుందన్నమాట. పవర్ అండ్ టార్క్ పరంగా చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ నాకైతే బాగా నచ్చింది. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఆ వెహికల్ రివ్యూ కోసం, అన్ని చోట్ల అయితే ఆ వెహికల్ అయితే ఉండట్లేదు అనమాట. సో నేను బజాజ్ షోరూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వెహికల్ తీసుకుని మీకోసం రివ్యూ చేస్తాను. 400cc ఉన్నప్పుడే మనకి 2,60,000 రూపీస్ లోపు అయితే లభించింది. ఇప్పుడు 50cc తగ్గించారు కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్లో ఈ వెహికల్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి నేను డెడికేట్గా వీడియో రికార్డ్ చేస్తాను, ఎగ్జాక్ట్గా స్పెసిఫికేషన్స్, పవర్ అండ్ టార్క్, నా రైడ్ ఎక్స్పీరియన్స్, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత మైలేజ్ వస్తుంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను, అందులో మాట్లాడుకుందాము. నెక్స్ట్ వంశీ అయితే కామెంట్ చేశారు, అన్న ఫస్ట్ బైక్ డ్యూక్ 200 కొనొచ్చా, ఐఎమ్ వర్కింగ్ ఇన్ IT. లేదు బ్రో, డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే డ్యూక్ 250 చాలా వరకు బాగుండిద్ది. అందులో మీకు మంచి చాసిస్ అయితే ఉండిద్ది. ఇన్నిట్లో కూడా మీకు మంచి చాసిస్ ఉన్నప్పటికీ ఆ చాసిస్ని ఇంకా కొద్దిగా మోడిఫికేషన్ అయితే చేశారు, ఇంకా ది బెస్ట్కి తీసుకెళ్లారనమాట. సో మీకు డ్యూక్ 250 బాగుండిద్ది, మంచి రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి, మంచి సస్పెన్షన్ అయితే ఉంది, అలాగే కార్ కన్సోల్ కానీ క్విక్ షిఫ్టర్ కానీ ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మీకు డ్యూక్ 250 వస్తుంది కాబట్టి ఆ వెహికల్ కొనుక్కోండి. డ్యూక్ 200లో రీసెంట్గానే చాలా వరకు డౌన్ గ్రేడ్స్ అయితే చేశారనమాట, కాబట్టి నేనైతే ఆ వెహికల్ మీకు రికమెండ్ చేయను. నెక్స్ట్ యశ్వంత్ అయితే కామెంట్ చేశారు, బ్రో ట్రయంఫ్ బైక్స్ ప్రైస్ పెంచారు కదా ఫ్రమ్ జూన్ 2026, అవే ఫైనల్ ప్రైజెస్ మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందా అని చెప్పేసి. లేదు బ్రో, వెహికల్ ప్రైజెస్ అయితే ఎవ్రీ మంత్ కానీ లేకపోతే ఎవ్రీ 3-4 monthsకి ఒకసారి ప్రైజెస్ పెరిగేదే కానీ తగ్గేది అయితే ఏమీ ఉండదు. సో ఇంతకుముందు మనకి GST వల్ల ప్రైస్ డ్రాప్ అయింది, తర్వాత మళ్ళీ ట్రయంఫ్ కంపెనీ వాళ్ళు కొద్దిగా ప్రైజెస్ అయితే పెంచారు, ఇప్పుడు మళ్ళీ మీరు పెంచారు అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఇట్లా కొద్దిగా పెరుగుతూ పైకి వెళ్ళటమే కానీ డ్రాప్ అయితే ఏమీ అవ్వదన్నమాట. మీరే కాదు ఎవరైనా సరే ఏదైనా మోటార్ సైకిల్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం దసరా ఫెస్టివల్ దాకా అయితే వెయిట్ చేయండి. అప్పుడైతే మీకు ఫినాన్స్లో కొనుక్కోవాలనుకుంటే చాలా వరకు ఆఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి అప్పుడైతే పర్చేస్ చేయండి. చాలా మంది అయితే దసరా ఫెస్టివల్ టైంలోనే వెహికల్స్, లారీస్, కార్స్, బైక్స్ ఇట్లాంటివి అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. లేదు బ్రో నాకు ఎమర్జెన్సీగా వెహికల్ అవసరం అని అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడైనా పర్చేస్ చేయొచ్చు. షోరూమ్ వాళ్ళని డిస్కౌంట్ అయితే అడగండి, ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ఇచ్చే వెహికల్ అయితే సేల్ చేస్తారు. నెక్స్ట్ కౌశిక్ అయితే కామెంట్ చేశారు, అన్న ఐ వాంట్ టు బై టాటా టియాగో పెట్రోల్ మాన్యువల్, సే హౌ ఇట్ ఈస్ ద సర్వీస్ ఆఫ్ టాటా, ఇంటర్నెట్ సేస్ టాటా సర్వీస్ ఈస్ బ్యాడ్ కాదు బ్రో, వరస్ట్. మేమైతే టాటా ఆల్ట్రోస్ అయితే యూజ్ చేస్తున్నాము, సర్వీస్ అయితే చాలా చండాలంగా అయితే ఉండిద్ది అనమాట. గుంటూరు డిస్టిక్ కానీ ప్రకాశం డిస్టిక్ కానీ కృష్ణా డిస్టిక్ కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఏదో ఒక కంప్లైంట్ అయితే ఉంది సర్వీస్ సెంటర్ దగ్గర నుంచి. టాటా వెహికల్స్ ఎంత బాగుంటాయో సర్వీస్ అయితే అంత చండాలంగా ఉండిద్ది అనమాట. ఇంకా టాటా కార్స్లో మనము 3 cylinders ఇంజిన్స్ అయితే చూస్తాము, అంత స్మూత్ రిఫైన్డ్ అయితే ఏమీ ఉండవు. 120 దాటిన తర్వాత వైబ్రేషన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో బిల్ట్ క్వాలిటీ బాగుండాలి, తక్కువ ప్రైస్లో నాకు టాటా కార్ వచ్చేస్తుంది కదా అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. చాలా మంది పర్చేస్ చేసిన వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే సర్వీస్ అనమాట. సో దయచేసి మీరు కొనుక్కోవద్దు, సర్వీస్ బాగుంటేనే కదా. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్గా సుజుకి కార్ అయితే యూజ్ చేస్తున్నాను, సర్వీస్ ఎక్సలెంట్గా ఉండిద్ది అనమాట. ఇంజిన్కి సంబంధించిన ఎటువంటి రిపేర్ కూడా రాదు. అలా అని చెప్పేసి నేను సుజుకి కార్స్ కొనుక్కోమని చెప్పను, ఎందుకంటే అందులో బిల్ట్ క్వాలిటీ యావరేజ్గా ఉండిద్ది, అసలు యావరేజ్ కూడా కాదు, 1 star 2 star ఉండిద్ది అనమాట. సో బిల్ట్ క్వాలిటీ కావాలి అని అనుకుంటే మాత్రం టాటా కార్స్ బాగుంటాయి.
సర్వీస్ బాగుండాలి, ఇంజిన్ స్మూత్గా ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనుకుంటే మాత్రం సుజుకి కార్స్ అయితే బెస్ట్ అని చెప్తాను. ఈ రెండు కాకుండా నాకు మీడియంగా ఉండాలనుకుంటే హుండై కార్స్ అయితే బాగుంటాయి. సో మీకు సర్వీస్ బాగుండిద్ది, ఓ మాదిరిగా సుజుకి కార్తో కంపేర్ చేస్తే కొంతవరకు బిల్డ్ క్వాలిటీ బాగుండిద్ది. కాబట్టి హుండై కార్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే వలి అడిగారు, బ్రో బెస్ట్ స్కూటర్ అండ్ గుడ్ మైలేజ్ రావాలి, నా హైట్ 5'9", ప్లీజ్ సజెస్ట్. బ్రో మీకు హీరో డెస్టినీ 125 అయితే చాలా వరకు బెస్ట్ అని చెప్తాను, మైలేజ్ ఎక్కువ కావాలి అని అనుకుంటే. కానీ రీసేల్ వాల్యూ అయితే ఏమీ ఉండదు, కానీ మీకు ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ కూడా హీరో డెస్టినీ 125 అయితే ఉన్నాయి. అలాగే ప్రైస్ కూడా చాలా వరకు తక్కువ అనమాట. లేదు హీరో డెస్టినీ 125 నాకు నచ్చలేదు అనుకుంటే మాత్రం సుజుకి యాక్సెస్ 125 కూడా మీరు కొనుక్కోవచ్చు. అలాగే ఈ రెండు వెహికల్స్ని కంపేర్ చేస్తూ మన ఛానల్లో డెడికేట్గా ఇంకొక వీడియో అయితే రికార్డ్ చేసి రేపు ఎల్లుండి నేను రిలీజ్ చేస్తాను. దాని ప్రకారంగా కూడా మీరు డిసైడ్ అయ్యి కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. చాలా కష్టపడి అయితే ఈ వీడియో రికార్డ్ చేసాం, ఎందుకంటే కెమెరా అనేది ఆటో ఫోకస్ అవుతూ ఉంది, బాగా ఎండకి హీట్ ఎక్కిపోతూ ఉందన్నమాట. మీకు ఆడియో క్వాలిటీ మంచిగా రావడానికి ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏమీ వేయకుండా అయితే రికార్డ్ చేశాను. కాబట్టి మా ఎఫర్ట్స్ని మీరు గుర్తించి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.